హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేశారు. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఛానల్లో వీడియోస్ సెక్షన్లో ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే వాటన్నింటికీ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేము. ఈసారి కొంచెం ఎక్కువ సంఖ్యలోనే పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్స్ని ఉపయోగించుకోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వాటి డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను కనుక అందులో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆఫీస్ వర్కింగ్ డేస్ లోపు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే జనవరి 20 వరకు కూడా అప్లికేషన్కి టైం ఉంది. కానీ జనవరి 11 నుంచి 15 వరకు కూడా హాలిడేస్ అయితే ఉంటాయి. ఆ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 28వ తేదీ నాటికి రిలీజ్ చేసి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫిబ్రవరి 15వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా జాబ్ వచ్చినట్లయితే మీరు ఫిబ్రవరి 15వ తేదీ నాటికి అవుట్సోర్సింగ్ జాబ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ అనే పోస్టులు 3 భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ పోస్టులు 20 భర్తీ చేస్తున్నారు. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనే ఉద్యోగాలు 30 భర్తీ చేయడం అయితే జరుగుతుంది. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 38 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే ఎఫ్ఎన్ఓ జాబ్స్ అనేవి 20 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 3 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా అనేది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో పూర్తి చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే బీఎస్సీ ఎంఎల్టీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, అలాగే మాస్టర్స్ డిగ్రీ అనేది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో కూడా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అనుమతుల మేరకు ఈస్ట్ గోదావరి జిల్లాలో విడుదలైతే చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్రైజ్ లిమిట్ అనేది 42 years వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎవరైతే అప్లై చేస్తారో వారిలో ఓసీబీసీ అభ్యర్థులు ఉన్నట్లయితే 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 200 రూపాయలు ఫీజు చెల్లించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే పేరు మీద ఈ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ డిఎంహెచ్ఓ ఈస్ట్ గోదావరి అనే పేరు మీద ఫీజు చెల్లించి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. గతంలో పనిచేసిన వారికి ఆ సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా వెయిటేజ్ మార్కులు కూడా యాడ్ అవుతాయి వాళ్ళకు ఉండేటువంటి ఆ సర్వీస్ ఆధారంగా అనమాట. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.